నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మరికొద్దిసేపట్లో తేలనున్నాయి. ఉదయం 7 గంటలకే అభ్యర్థులందరూ కూడా కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని కంప్లీట్గా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారన్నటువంటి దాఖలాలైతే ఆ సిచ్యువేషన్స్లో మనం చూస్తున్నాం. మార్నింగ్ 7 గంటలకే అభ్యర్థులందరూ అక్కడికి చేరుకున్నారు. అయితే 8 గంటల నుంచి కూడా ఈ కౌంటింగ్ కేంద్రాల నుంచి అంటే ఫలితాలు వెలువడనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒక్కొక్క రౌండ్ కంటే ఎక్కువ ఉన్నటువంటి రౌండ్స్లలో అంటే ఎక్కువగా దాదాపు ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్ జిల్లా చూసుకుంటే నిజామాబాద్లో దాదాపు ఒక 60 డివిజన్లు ఉంటాయి. 60 డివిజన్లు అంటే మేజర్గా ఉన్నది కాబట్టి ఒక్కొక్కటిగా అంటే ఎక్కువగా ఉన్నటువంటి ముందుగా స్టార్ట్ చేసే అన్నటువంటి ప్రక్రియ అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ముందుగా ఓటింగ్ ప్రక్రియ అంటే ఓటింగ్ జరిగినటువంటి తర్వాత ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఆశ వాళ్ళందరూ కూడా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారని కూడా చాలా ఉత్కంఠగా కూడా ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇలాంటి టైంలో అంటే ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఫలితాలు ఎప్పుడెప్పుడు అని కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి టైంలో మార్నింగ్ అంటే 8 గంటలకు ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్స్ తోటి ఆ ఓట్ల లెక్కింపు అనేది అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఓట్ల లెక్కింపు అంటే పోస్టల్ బ్యాలెట్ అంటే ఏదైతే విధుల్లో నిర్వహించేటువంటి ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుగా ఓటు హక్కును వినియోగించుకొని దాని తర్వాత వాళ్ళు వెళ్ళేటువంటి ఉన్నటువంటి డ్యూటీస్కి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్స్ అందరికీ తెలిసిందే. అయితే వాళ్ళవి ఫస్ట్ ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ ఏదైతే ఉందో పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు తర్వాత మిగతా జనరల్గా వచ్చేటువంటి ఆ ఓట్ల అన్నింటిని కూడా కౌంటింగ్ చేస్తారని కూడా తెలుస్తూ ఉంది. అయితే మేజర్గా ఇప్పుడు ప్రతి ఒక్క మున్సిపాలిటీలో అంటే చాలా ఉత్కంఠగా అటు బీఆర్ఎస్ కావచ్చు అటు కాంగ్రెస్ పార్టీ ఇరు వర్గాలు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి రిజల్ట్స్. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అంటే దాని తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినటువంటి తర్వాత ఫస్ట్ టైం పార్టీ గుర్తుల మీద జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి దీని మీదనే చాలా కీలకంగా ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ పార్టీ గుర్తులతోటే అంటే ప్రభుత్వం ఎన్ని పథకాలు అమలు చేస్తే వాటికి ఉన్నటువంటి ప్రజలు ఎంతవరకు సాటిస్ఫై అయ్యారు అండ్ దాని తర్వాత ఎవరికి నచ్చలేదు ఇలాంటి సమీకరణాలన్నింటినీ కూడా మేజర్గా ఇప్పుడు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పార్టీ గుర్తులు కాబట్టి కొంచెం ఛాలెంజింగ్గా తీసుకున్నాయి ఈ రెండు పార్టీలు కూడా. అయితే గతంలో జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్లో వార్డు సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా కంప్లీట్గా అంటే అప్పుడు పార్టీ గుర్తులు జరగకున్నా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులనే చాలా సీరియస్గా తీసుకున్నటువంటి సిచ్యువేషన్స్లో ఇక ఇప్పుడు అది కూడా టౌన్ ఏరియాస్లలో కంప్లీట్గా పార్టీ గుర్తుల మీద జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి అటు ప్రతిపక్షాలు కావచ్చు ఇటు అధికార పార్టీలు రెండు కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాయి. అయితే కేంద్రాలకు సంబంధించి ఇప్పుడు కౌంటింగ్ కేంద్రాలు కూడా ఒక్కొక్కరికి అంటే రూమ్ నెంబర్స్ ఇచ్చి అభ్యర్థులను కూడా వాళ్ళకు అక్కడ లోపలికి పంపించి ఎలాంటి తప్పులు లేకుండా ఇన్ కేస్ అంటే ఒక్కొక్క ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఒక్క ఓటు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నటువంటి ఉద్దేశంతో ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్స్ అందరూ కూడా కంప్లీట్గా ఇన్ కేస్ ఫస్ట్ అంటే ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క 1000 ఓట్ల చొప్పున తేల్చాలని కూడా కొన్ని డిసైడ్ చేసినట్లయితే తెలుస్తుంది. అయితే అది మేజర్గా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో ఒక రకంగా అంటే తక్కువ ఓట్లు ఉంటే అది వేరే రకంగా కూడా అక్కడ డిసైడ్ చేస్తారు. అయితే ఈ ఓట్ల లెక్కింపు ప్రాసెస్ అనేది కంప్లీట్గా అంటే 25 కట్టలు ఉంటాయి. అంటే 25 ఓట్లని ఒక కట్టగా మార్చి దాన్ని ఒక్కొక్క కట్టను అంటే 25కి 25 అట్లా టాలీ చేసి 1కి 2 సార్లు కంప్లీట్గా క్రాస్ చెక్ చేసుకొని వాటిని దాని తర్వాత మేజర్గా అనౌన్స్ చేసేటప్పుడు కూడా 1కి 2 సార్లు ఆలోచించి అనౌన్స్ చేయాలని కూడా అక్కడ కలెక్టర్లు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తే ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అనంటే పోలీస్ బలగాలు కూడా ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరుగుతాయి రిజల్ట్స్ అప్పుడు. ఎందుకంటే అటు ఇరు వర్గాలు కూడా ఘర్షణకు తావు లేకుండా కంప్లీట్గా అంటే ఒక క్లారిటీ తోటి ఎవరికి జాప్యం చేయకుండా అంటే ఇలాంటి ఇబ్బందులు జరగకుండా పర్ఫెక్ట్గా ఫలితాలను వెల్లడించాలి. క్లారిటీగా వచ్చినాక 1కి 2 సార్లు చెక్ చేసుకున్నాకనే అభ్యర్థి ఎవరు గెలిచారు ఏ పార్టీ గెలిచింది అనేది కూడా అనౌన్స్ చేసేటువంటి దాఖలాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు స్టిల్ ఏదైతే ఇప్పుడు ఉన్నదో మేజర్గా ఇప్పుడు మనకు మున్సిపాలిటీ ఎలక్షన్స్లో సంబంధించినటువంటి ఏ బూత్లలో అంటే వేసినటువంటి ఓట్లు అన్నీ కూడా ఒక్కొక్క రూమ్ నెంబర్లు అంటే ఒక్కొక్క వార్డు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూర్యాపేట జిల్లాలో చూసుకుంటే దాదాపు దాంట్లో 48 వార్డులు ఉంటాయి. సో 48 వార్డులకు సంబంధించినటువంటి రూమ్ నెంబర్స్ కేటాయించి ఎవరికి వాళ్ళు అంటే ఏ వార్డు అభ్యర్థులు ఆ వార్డుకి వెళ్ళేటువంటి వీలుగా కల్పించి అండ్ అక్కడ ఆఫీసర్స్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కంప్లీట్గా ఇన్ కేస్ ఒక్కొక్క 1000 ఓట్లను ఫస్ట్ ఒక రౌండ్గా పరిగణించాలని అయితే తెలుస్తూ ఉంది. సో చూడాలి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఎలక్షన్స్ జరిగిన తర్వాత రిజల్ట్స్ కోసం చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి టైంలో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయని కూడా చాలామంది చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే కంప్లీట్గా
మనకు మేజర్గా ఇప్పుడు ఏంటంటే అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఎక్కువగా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపేటువంటి అవకాశాలు ప్రజలు ఎక్కువగా పట్టం కట్టారన్నటువంటి కామెంట్స్ కూడా వినిపించాయి. ప్రతి సర్వే కూడా అటు సిపాక్ సర్వే అదే చెప్పింది, దాని తర్వాత పీపుల్స్ పల్స్ ఇలాంటి కొన్ని సర్వేస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా అవన్నీ కూడా మేజర్గా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతాయని కూడా చాలామంది వాళ్ళు సర్వేల్లో వెల్లడించడం జరిగింది. ఎందుకు అంటే వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి పథకాలు కావచ్చు అండ్ దాన్ని జనంలో తీసుకుపోవడం, దాని ఆ ఉద్దేశంలో కూడా వాళ్ళు సక్సెస్ అయ్యారు. అందుకోసమనే ఇక్కడ ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ కొంచెం ఎక్కువగా మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉంటాయని కూడా ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తా ఉన్నాయి. అయితే ఇంతవరకు కూడా ఇన్ కేస్ మరి కాంగ్రెస్ పార్టీ అండ్ దాని తర్వాత ప్రతిపక్ష బీఆర్ఎస్ అండ్ బీజేపీ పార్టీలు కూడా తన స్థాయిలో ఈసారి పర్ఫార్మెన్స్లో ఎన్నికల్లో కొంచెం ఎందుకో తగ్గిపోయింది అని కూడా చాలామంది కామెంట్స్ వినిపించాయి. ఎందుకంటే అటు సమావేశాలలో కావచ్చు, మీడియా సమావేశాలలో కావచ్చు, లేదంటే సభలు కావచ్చు, ప్రచారంలో ఎందుకో కాంగ్రెస్ తోటి పోటీ పడలేకుండా కొంచెం వెనకబడ్డారు అన్న దాఖలాలు కూడా కనిపించాయి. దానికి మేజర్ రీజన్ ఆల్రెడీ బీఆర్ఎస్ మీద జరుగుతున్నటువంటి వరుస కేసులు కావచ్చు. అంటే సిట్ విచారణకు లైక్ గత సీఎం కేసీఆర్ని సైతం పిలిచి విచారించినటువంటి అధికారులు, దాని తర్వాత అంతకుముందు హరీష్ రావు ఇలాంటి వాళ్ళందరూ కూడా పిలిచి విచారించినటువంటి సందర్భంగా కొంచెం వాళ్ళు బయటకు వచ్చి ప్రచారం చేయడంలో కొంచెం విఫలమయ్యారు. అందుకోసమనే మేజర్గా కాంగ్రెస్ పార్టీకి అదొకటి ఆ విషయం మొత్తం కూడా ప్లస్ అయింది. అండ్ దాని తర్వాత అధికారంలో ఉన్నటువంటి పార్టీకే పట్టం కడితే రేపు అభివృద్ధి పథకాలు కావచ్చు, లేదంటే ఏదైనా బిల్స్ కావచ్చు, ఇలాంటి అభివృద్ధి ఏదైనా జరుగుతున్నటువంటి ఉద్దేశంలోనే ప్రజలు కూడా ఎక్కువగా ఇన్ కేస్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారన్న కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే ఇప్పటి వరకు మేజర్గా ఏంటి అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంత బలపడడానికి కారణం ఏంటి అంటే ఇన్ కేసు ఎలక్షన్స్లో కూడా ఎందుకు ఇంత ఎక్కువ సీట్లు రావడానికి కారణం అంటే మేజర్గా అటు బీఆర్ఎస్ సైడ్ నుంచి వెళ్ళి కేసీఆర్ కూడా స్టిల్ సర్పంచ్ ఎలక్షన్స్లో ఏదైతే వైఖరిని ప్రదర్శించారో సేమ్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అలాంటి సిచ్యువేషన్స్నే ఫేస్ చేశారని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో సర్పంచ్ ఎలక్షన్స్లో అట్లీస్ట్ 1-2 సార్లు బయటకు వచ్చి ప్రచారం చేస్తే ఎంతో కొంత బజ్ వచ్చేది పార్టీకి, బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా కొంచెం ధైర్యం నింపే వాళ్ళు అవుతారు అని కూడా అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. కాకపోతే ఆ సిచ్యువేషన్ కూడా రాలేదు. ఇంకా దాని తర్వాత మున్సిపల్ ఎన్నికలు అట్లీస్ట్ ఇప్పుడు ఈసారన్నా పార్టీ గుర్తుల మీద కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ దీనికోసమన్నా వస్తే బాగుంటుంది అన్నటువంటి దాఖలాలు కూడా కనిపించాయి. కాకపోతే ఈసారి కూడా అంటే మున్సిపల్ ఎన్నికల్లో కూడా పార్టీ గుర్తుల మీద జరిగేటువంటి సిచ్యువేషన్స్లో కూడా రాలేదు కాబట్టి ఈ దెబ్బ కూడా గట్టిగా పడింది. అండ్ దాని తర్వాత కవితకు సంబంధించినటువంటి ఆవిడ కూడా బయటికి వెళ్ళిపోవడం బీఆర్ఎస్కి ఇంకింత కొంచెం దెబ్బ పడేలా చేసిందని కూడా చాలామంది అయితే చర్చించుకుంటున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్లో జరిగేటువంటి లోపాలు కావచ్చు అండ్ ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పథకాలు కొన్ని ప్రవేశపెట్టినటువంటి పథకాల వల్ల కూడా ఈ రెండు అటు వాళ్ళకు మైనస్ ఇటు వీళ్ళకు ప్లస్ ఈ రెండు కలిపే ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడానికి మేజర్గా ఇవి ప్రముఖ పాత్ర పోషించాయని కూడా చాలామంది అయితే చెప్పుకుంటూ ఉన్నారు రాజకీయ విశ్లేషకులు. బట్ ఏదేమైనప్పటికీ కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా ఇంకా రిజల్ట్స్ అనేది 8 గంటల నుంచి స్టార్ట్ అయింది, ఒక్కొక్క రౌండ్ వెలువడుతున్నాయి. ఆధిక్యంలో కొన్ని ప్లేస్లలో బీజేపీ కూడా ఉంది. లైక్ కరీంనగర్ లాంటి ఏరియాస్లలో కూడా బీజేపీ ఒక 2 స్థానాలు మాత్రం బీజేపీ ఆధిక్యంలో ఉంటుంది అని కూడా ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తా ఉన్నాయి. మేజర్గా ఏంటంటే కాంగ్రెస్ ఈసారి బీఆర్ఎస్ ఒక్కటి లేదంటే అంతకన్నా తక్కువ మహా అయితే ఒక్కసారి మాత్రమే మేజర్గా ఒక స్థానంలో మాత్రమే స్థానం దక్కించుకునే ప్లేస్ అయితే కనిపిస్తూ ఉంది. కానీ మేజర్గా మొత్తం కాంగ్రెస్సే హవా నడుస్తుంది. అవసరమైతే 2 బీజేపీకి వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి, కానీ బీఆర్ఎస్కు ఎక్కడా కూడా స్కోప్ లేదు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. చూడాలి, ఎందుకంటే గతంలో అంటే అధికార పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ అయినా కానీ గతంలో 2 సార్లు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇంతగా బలహీనపడడానికి కారణం పార్టీలో జరిగేటువంటి అవకతవకలు అండ్ దాని తర్వాత కేసులు, దాని తర్వాత కవిత ఇష్యూ, ఇలా మేజర్ రకరకాల కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు ఇక్కడ బీఆర్ఎస్ కొంచెం బలహీనపడడానికి కూడా రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి అని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్పుకుంటూ ఉంటారు. సో ఏదైనా కానీ ఇన్ కేస్ ఇప్పటి వరకు ఫలితాలు ఒక్కొక్కటిగా వదులుతూ ఉన్నారు. ఇక కొంచెం ఇంకొద్దిసేపట్లో అంటే మరికొన్ని గంటల్లో అంటే సాయంత్రానికి కానీ లేదంటే 4 ఆ తర్వాత కంప్లీట్గా ఏదైతే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఫలితాలు ఉంటాయో అవి పూర్తి స్థాయిలో రిజల్ట్స్ అనేది బయటకు వస్తాయి. ఏ ప్లేస్లలో ఏ జిల్లాలో ఎవరు ఆధిక్యంలో ఉన్నారు, ఎక్కువగా కాంగ్రెస్ గెలిచిందా లేకపోతే ఇన్ కేస్ బీఆర్ఎస్కు ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే బీజేపీకి కనీసం 1-2 స్థానాలన్నా గెలిచినాయా, ఇవన్నీ తెలియాలంటే మాత్రం మరికొన్ని గంటలు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ ఎప్పటికీ ఇప్పుడు ఒక రసవత్తరంగా కౌంటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్స్, ఆ తర్వాత మిగతాయి ఒక్కొక్కటిగా అంటే జనరల్ ఓట్స్ ఏదో ఉంటాయో అవి లెక్క పెడతారు. దాని తర్వాత ఉన్నటువంటి ఓట్లని కూడా 25 కట్టలుగా కట్టి వాటిని ఒక్కొక్కటిగా అంటే 25 కట్టలు సపరేట్ చేసి అట్లా కౌంటింగ్ చేసి 1-2 సార్లు చెక్ చేసి అప్పుడు ఫలితాలను వెలువడించేటువంటి ఛాన్స్ ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. సో మరి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు ఆధిక్యంలో ఉంటారు అండ్ ఈసారి కాంగ్రెస్ వైపే ఎందుకు ఎక్కువ మొగ్గు చూపడానికి ప్రజలు కారణం ఏమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.